వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ. మాజీ మంత్రి కన్నబాబు రామాయణం భారతం చాలా చక్కగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు జగన్ రాష్ట్రాన్ని ఏం చేశారని మండిపడ్డారు. విపత్తుల సమయంలో జగన్ ఎప్పుడైనా పర్యటించారా అని ప్రశ్నించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ధాన్యం కొన్న ఏడాది తర్వాత డబ్బులు ఇచ్చేవారు, ఇప్పుడు 48 గంటల్లో ఇస్తున్నారని తెలిపారు. ఎవరికి చిత్తశుద్ధి ఉందో ప్రజలకు అర్థం చేసుకున్నారని తెలిపారు. అయితే కర్నూలులో సూపర్ 6 సభ హిట్ అయిన సింహాచలంలో గోడ కూలింది, ఆ గోడ కట్టింది వైసీపీ కాంట్రాక్టరేనని చెప్పుకొచ్చారు. భారతం చాలా చక్కగా చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి మీరు ఏం ఎలగబెట్టారో, జగన్మోహన్ రెడ్డి ఏం ఎలగబెట్టారో చెప్పారు. నేను ఆ ప్రశ్న అడుగుతున్నాను, విపత్తుల్లో ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేశారా? గాలిలో తిరగడం తప్పితే ఏ రోజు కూడా మట్టిని కాలితో తొక్కిన పాపాను పోలేదు విపత్తుల్లో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏది జరిగినా సరే రైతు కష్టం వచ్చిందంటే 5 నిమిషాల్లో స్పాట్లో ఉంటున్నారు. అలాగే మీరు సహాయం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు అలా చేశారు. అసలు వరికిచ్చి నష్టపరిహారాన్ని చంద్రబాబు ఇచ్చి 20,000ని 15,000 చేసింది ఎవరో మీ ప్రభుత్వంలో? మీరు వ్యవసాయ శాఖ మంత్రి కదా, సమాధానం చెప్పాలి కదా. అలాగే అదే మీరు చేసిన 15,000ని వేల చంద్రబాబు 25,000 చేశాడు. చంద్రబాబు రైతులకు పనిచేస్తున్నాడా, తగ్గించిన జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడా? ఇవన్నీ ఆలోచన లేకుండా మాట్లాడద్దు. బీమాకు చెప్పారు, ₹1 బీమా అని చెప్పి 3 ఏళ్ళు ప్రీమియమే కట్టలేదు. కట్టేమని చెప్పి అసెంబ్లీలో అబద్ధాలు చెప్తే చంద్రబాబు నాయుడు వెళ్ళి పోడియం దగ్గర కూర్చుని గొడవ పెడితే అసెంబ్లీలో అప్పుడు 590 కోట్లు మీరు జమ చేశారు. డబ్బులు జమ చేయకుండా కూడా జీవో ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. కన్నబాబు గారు తెలుసుకోండి. 5 ఏళ్లలో 10 ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. 60 లక్షల ఎకరాలు పోయినాయి నష్టం. 60 లక్షల ఎకరాలకి 30,000 కోట్లు నష్టపోయారు. మీరు ఇచ్చిందంత 2,000 కోట్లు మాత్రమే. ఇవన్నీ ప్రజలకి అర్థం అవుద్దని అనుకోవద్దు. లేని చెప్పి ఏదో ప్రలోభ పెట్టాలి, గవర్నమెంట్ మంచి ప్రభుత్వం పేరు వెళ్ళేటప్పుడు మనం ఏదో మాట్లాడితే ఇది అవుద్దని చెప్పి ఆలోచన చేయకూడదని చెప్పి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు తక్షణం సహాయం చేస్తున్నారు, సర్వే అవుతుంది. మరి ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. మోతా తుఫాను సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో మీరు తగ్గించిన రకంగా 15,000 కాదు, చంద్రబాబు పెంచినట్టు 25,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. అలాగే ఇంకోటి చూసుకున్నాం, ధాన్యం ఎన్ని కొన్నారు మీరు? 48 లక్షలు కొన్నారు మీ ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్లో. మేము ఎన్ని కొన్నాం? 55.79 లక్షలు కొన్నాం. మీరు ఎప్పుడు ఇచ్చారు ధాన్యం కొన్న డబ్బులు? సంవత్సరానికి 2 ఏళ్ళకి. ఇంకా మీ ప్రభుత్వంలో డబ్బులు 1,670 కోట్లు ఆపేస్తే మేము రైతులకి మేము ఇచ్చాం. కన్నబాబు